మీరు బాగా అభిమానించే సేవకులు వెళ్ళిపోతారు, వారి వాక్యాలు కొంతకాలానికి మర్చిపోతారు. కానీ మిగిలేటువంటిది ఏంటి అని అంటే మీ చేతిలో ఉన్నటువంటి వాక్యం. ఆ వాక్యాన్ని పఠించండి, ఆ వాక్యాన్ని ధ్యానించండి. అదే దేవుని గురించి బయలుపరిచేది, అదే మీ గురించి బయలుపరిచేది, అదే మీ నిత్యత్వాన్ని స్థిరపరిచేది, అదే సర్వజ్ఞానంలోకి నడిపించేది. విశ్వాసి జీవితానికి పునాది, విశ్వాస జీవితానికి జీవము, విశ్వాస జీవితానికి ఆయువు లేక ఊపిరి వాక్యం మాత్రమే. అనేక మంది అసాక్షులు అయ్యారు. బైబిల్ తప్పైతే ఎవడు దానికోసం చావడు. కానీ వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే, చరిత్ర మనం చూస్తూ ఉంటే, ఇంగ్లీష్ బైబిల్ కావచ్చు, గ్రీక్ బైబిల్ కావచ్చు, ఈరోజున తెలుగు బైబిల్ కావచ్చు, అన్ని భాషల్లో బైబిల్ అందుబాటులోకి రావటం గల కారణము, ఒకడు చస్తే బైబిల్ అందుబాటులోకి వచ్చింది, ఒకడు మరణిస్తే బైబిల్ అందుబాటులోకి వచ్చింది, ఒకడు హతసాక్షి అయితే బైబిల్ అందుబాటులోకి వచ్చింది. అబద్ధం కోసం ఒకడు చేస్తాడు, అబద్ధం కోసం 10 మంది చేస్తారు, అబద్ధం కోసం 1000 మంది చేస్తారు, అబద్ధం కోసం ఒక తరం చచ్చిద్ది. కానీ తరతరాల నుంచి హతసాక్షులు, వారి శవాలు, వారి యొక్క సమాధులు, వారి రక్తపు మరకలు కనిపిస్తూ ఉన్నాయంటే వాక్యము సత్యము. ఆ సత్యము కొరకు జీవించారు, సత్యము కొరకు ప్రకటించారు, సత్యము కొరకు మరణించారు. ఆ సత్యమైన వాక్యము మన చేతిలో ఉంటే మన జీవితము ఏ మార్గంలో నడుస్తూ ఉంది, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం పరిశీలన చేసుకుందాం. వాక్కు అయిన దేవుణ్ణి హత్తుకుందాం, సత్యమైన వాక్యాన్ని పట్టుకుందాం, సత్యాన్ని ప్రకటిద్దాం.